If you have forgotten your mother, today is the day you need to call your mother and say, you need to fulfill the responsibility. బాధ్యత కాదు. మనం పెరిగేటప్పుడు వారు మనల్ని పెంచుతారు. జాగ్రత్త వినాలి. మనం పెరిగేటప్పుడు వారు మనల్ని పెంచుతారు. ఏ రీతిగా? చేయి పట్టుకొని పెంచుతారు మనల్ని. చేపట్టుకొని నడిపిస్తారు. గోరుముద్దలు తినిపించి, కొంతమంది 30-40 సంవత్సరాలు వచ్చినా కూడా ముద్దలు తినిపించే తల్లులు నాకు తెలుసు. వాళ్ళు తినిపిస్తారు. వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న తర్వాత వీళ్ళు తినిపిస్తానికి మొహమాటం పడిపోతూ ఉంటారు. ఎంత విచారకరమైన సంగతి. నాన్నగారు చెప్పే ఒక ఉదాహరణ ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక కుమారుడు, పేద కుటుంబంలో పుట్టిన కుమారుడు చదువుకోవాలంటే ఈ ఇద్దరు తల్లిదండ్రులు బాగా కష్టపడి కూలి పని చేస్తూ ఈ కుమారుడిని బాగా చదివించారంట. చదివించిన తర్వాత ఐఐటి బాంబేకి వెళ్ళాడంట. ఐఐటి బాంబేలో సీటు సంపాదించి చదువుకుంటా ఉంటే ప్రతి నెల పాకెట్ మనీ పంపించేవారు. పాపం వీళ్ళు పస్తులుండి కూలి పని, పొలం పనులు చేసుకుంటూ వీళ్ళకి పైసలు పంపించి సమకూర్చి తినకుండా పైసలు పంపించేవారంట. పైసలు పంపిస్తూ ఉంటే వచ్చేది బాగా ప్రతి నెల ఒక లెటర్ వస్తే ఆ పోస్ట్ మ్యాన్ చదివి వినిపించేవాడంట. వినిపించిన వెంటనే ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తల్లిదండ్రులు పంపించేవారంట. ఒకానొక రోజు తల్లికి ఆశ పుట్టిందంట. తల్లులకి ప్రేమ ఎక్కువ కదూ. తల్లులకి ప్రేమ ఎక్కువ. ఎప్పుడు మా తమ్ముడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు. మేమిద్దరం ఎక్కడన్నా కాన్ఫరెన్స్లో, మ్యారేజ్ కాన్ఫరెన్స్లో కానీ, వివాహాల్లో కానీ మేమిద్దరం స్టేజ్ మీద ఉండి మాట్లాడితే మా తమ్ముడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, భక్సింగ్ గారు. ద హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. అనగా భర్త ఇంటికి యజమాని. వైఫ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది హౌస్. ఈ కోటు అనేకసార్లు నేను వాడాను. సో వైఫ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది హౌస్ అంటే భార్య ఒక గృహానికి గుండె వంటిది కాదు. దానికి నేనేమి యాడ్ చేశానంటే గుండె ఎక్కువ కొట్టుకున్నా ప్రాబ్లమే, తక్కువ కొట్టుకున్నా ప్రాబ్లమే కాదు. జాగ్రత్త ఉండాలి. అంటే మన భర్తలుగా బిడ్డలుగా మీరు జాగ్రత్త ఉండాలి. మీరు తల్లిదండ్రులను ఆ రీతిగా సన్మానించాలి. అయితే ఈ తల్లికి హృదయం ఎక్కువ కదా. తల్లులకి చాలా మాతృమూర్తులు, ప్రేమమూర్తులు కదా. వాళ్ళకున్న బిరుదుల్లో ఒకటి ఏంటంటే ప్రేమ. వీళ్ళకి తల్లులకి పెద్ద హృదయం ఉంటుంది అన్నమాట. తల్లి ఒక రోజు వెళ్ళి కుమారుని చూడాలని ఆశపడిన వెంటనే అరే వీడికి సర్ప్రైజ్ ఇద్దామండి, వాళ్ళు చెప్పకుండా వెళ్దాం మనమని వీళ్ళు బయలుదేరు. పల్లెటూరు నుంచి పాపం వెళ్దామని ఈ తల్లిదండ్రులు పప్పలు అన్నీ చేసుకొని, వీడికి లడ్లు పప్పలు అన్నీ చేసుకొని కట్టుకొని టిఫిన్లో పట్టుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళారంట. జాగ్రత్త వినాలి తమ్ముడు చెల్లెలు, జాగ్రత్త వినాలి. యూనివర్సిటీ వెళ్ళారంట. యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత వీళ్ళకి పాపం పల్లెటూరు కదా, తెలీదు. అక్కడ అడుగుతున్నారంట, పలానా పేరు అబ్బాయి ఎక్కడున్నాడంటే మాకు తెలియదు అని. తర్వాత వీళ్ళు పాపం తిప్పలబడి తేరిన తర్వాత ఒక అటెండర్ కలిసాడంట. అటెండర్ కలిసి ఇలాగా మేము ఈ ఊరి నుంచి వచ్చాం, మా కుమారుడు ఇక్కడ చదువుతున్నాడంట. అరే నాకు తెలుసు, నేను పిలుస్తానని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత కుమారుడు క్లాస్లో ఉన్నాడంట. క్లాస్లో ఉండి అరే మీ తల్లిదండ్రులు వచ్చారంటే మా తల్లిదండ్రులు వచ్చారా అని బయటకు వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారంటే అరే ప్రతి నెల వీడికి డబ్బులు పంపించేస్తున్నారు, ప్రతి నెల పిండి వంటలు వస్తున్నాయి, తల్లిదండ్రులు ఎవరో చూద్దాము అనే లోపల తండ్రి కొంచెము దూరంలో ఉండి అవన్నీ మోస్తా కదా, తండ్రుల బాధ్యత మోస్తాం, ఏంటి లడ్లు అవి మోస్తున్నాడంట. తల్లి కుమారుడు చూడాలని పరిగెట్టుకుంటూ వెళ్తే ఫ్రెండ్స్తో పాటు వస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఆ కుమారుడు అన్న మాట జాగ్రత్త వినాలి. అన్నాడంట అరే ఈమెనేనా మీ మదర్ అంటే కాదు మా ఇంట్లో పని చేసే పని మనిషి అన్నాడంట. ఎంత విచారకరమైన సంగతి. చిరిగిపోయిన చీర, మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చిన తల్లి వీళ్ళు తినకుండా, వీళ్ళు పస్తులుండి, వీళ్ళు కడుపు కొట్టుకొని ఎంతో పల్లెటూరు నుంచి కష్టపడి ప్రేమతో కుమారుణ్ణి చూడాలని వచ్చిన తల్లి మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చింది. ఆ ఫ్రెండ్స్ ముందు వీడు పరువు ఎక్కడ పోతాదో, తల్లి అని చెప్తే పరువు ఎక్కడ పోతాదో అని వాడు అబద్ధమాడి మా ఇంట్లో పని మనిషి అని అబద్ధమాడాడంట. తల్లి హృదయము బద్దలైపోయింది. అంతే, కన్నీళ్ళు ఆగటం లేదు. ఇమ్మీడియట్గా ఆ స్టెప్స్ నుంచి దిగి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే భర్త అంటున్నాడు అరే ఏంటమ్మా మనం ఇద్దాము అనుకున్నాము, ఇవన్నీ తెచ్చాము కదా వచ్చేస్తాం అంటే లేదండి వెళ్ళిపోదాం. ఏమైందమ్మాయి అని ఏడుస్తుందంట. ఏమైంది అంటే ఆ తల్లి చెప్పిన మాట, మనము మన కుమారుడికి పని వాళ్ళము, ఇంట్లో పని చేసుకునే పని మనిషి అని నన్ను వారి స్నేహితుల ముందు అన్నాడు. మనం తల్లిదండ్రులము కాదు, మన కుమారులకి పని వాళ్ళము. తమ్ముడు చెల్లెమ్మ,
నీ తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులను నా తల్లి నా తండ్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా నువ్వు ఈరోజు? గమనించవలసిన విషయం. వారు జన్మనీయబట్టే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. వారు జన్మనీయబట్టే నువ్వు డాక్టర్ అయ్యావు, జన్మనీయబట్టే నువ్వు ప్రీచర్ అయ్యావు, జన్మనీయబట్టే నువ్వు పాస్టర్ అయ్యావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఇంజనీర్ అయ్యావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, వారు జన్మ ఇయ్యబట్టే నువ్వు ఇతర దేశాల్లో నువ్వు ఈ రీతిగా సుఖంగా జీవించగలుగుతున్నావు. తల్లిని తండ్రిని బాధ్యత. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇంకో మాట చెప్తాను, నాకెప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉండేది. మారు మనసు పొందని దినాల్లో, నా మాట జాగ్రత్త, మారు మనసు పొందని దినాల్లో నాకు ఇబ్బందిగా ఉండేది. సువార్త మహాసభలో ప్రతి గుంటూరులో కావచ్చు, కాకినాడలో, పులివెందుల, చిత్తూరులో నాన్నగారు 30-40 వేల మధ్యలో మాట్లాడినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు. గ్రుంటా గ్రౌండ్స్లో మాట్లాడుతూ 90,000 మందిలో నాన్నగారు వర్తమానంలో ఆగి తల్లిదండ్రుల గురించి చెప్పిన మాట నేను ఎన్నడూ మరవలేను. నా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని బతికేవారు. నా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని నన్ను పెంచారు. నేను స్ట్రీట్ లైట్ అనగా వీధి లైట్ కింద చదువుకొని నేను పైకి వచ్చానని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలే, ఎందుకు నాన్నగారు ప్రతిసారి నా తాత నాయనమ్మ గురించి ఈ రీతిగా చెప్పాలి, అవసరమా? చెప్పనవసరం లేదు కదా అని అనుకున్నాను. కానీ ఆ చెప్పుటలో సన్మానించుట, మా నాన్నగారు మా నాయనమ్మ తాత చనిపోయే వరకు ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా మా నాన్నగారు వారిని చూసుకున్నారు. అదే నేను తమ్ముడు బాక్సింగ్ కానీ ఇంకో తమ్ముడు కానీ, వీ హ్యావ్ లర్న్ టు ఆనర్, టు లవ్ ఆన్ అవర్ పేరెంట్స్. అడుగుతున్నాను ఈరోజు, బాధ్యత కలిగిన కుమారుడుగా, బాధ్యత కలిగిన కుమార్తెగా